చేసిన మోహన్ బాబును వెంటనే విలేకరులపై దాడి చేసిన మోహన్ బాబును వెంటనే విలేకరులపై దాడి చేసిన మోహన్ బాబును వెంటనే మీడియాపై 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 దాడి చేసిన మోహన్ బాబును వెంటనే పాత్రికేయులపై దాడి చేసిన మోహన్ బాబును వెంటనే పాత్రికేయులపై దాడి చేసిన మోహన్ బాబును వెంటనే పాత్రికేయులపై దాడి చేసిన మోహన్ బాబును వెంటనే మోహన్ బాబు మోహన్ బాబు మోహన్ బాబు మోహన్ బాబు పాత్రికేయుల పైన విధుల్లో భాగంగా సినిమా నటుడు మోహన్ బాబు అతని అనుచరులు విచక్షణారహితంగా దాడి చేసి వాళ్ళని అసభ్య పదజాలంతో దూషించడాన్ని మేము ఆటవిక చర్యగా వర్ణిస్తున్నాము. ఈ ఘటనను తీవ్రంగా ఖండిస్తున్నాము. మోహన్ బాబు గారు, మీరు మీడియా సహాయంతోనే ఒక ఉన్నత స్థాయికి వచ్చారు. అదే మీడియాని ఈరోజు మీరు దాడి చేయడము, ఆ పాత్రికేయుల్ని అసభ్య పదజాలంతో దూషించడాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. అయ్యా మోహన్ బాబు గారు, మీ వ్యక్తిగత విషయాల్లో మేము పాత్రికేయుల ఊరు కూడా జోక్యం చేసుకోలేదు. మా విధుల్లో భాగంగానే మేము వార్తా సేకరణ కోసం మా మిత్రులు వెళ్తే వాళ్ళపైన మీరు దాడి చేయడం చాలా హేయమైన చర్యగా కూడా మేము ఈరోజు తెలియజేస్తున్నాం. అంతేకాకుండా పాత్రికేయ మిత్రులపైన దాడి చేసిన మోహన్ బాబును వెంటనే అరెస్ట్ చేయాలని ఈ సభాముఖంగా మేము డిమాండ్ చేస్తున్నాం. ఈ రాష్ట్రంలో కానీ భారతదేశంలో కానీ మీడియా అనేది ప్రభుత్వ శాఖల్లో 4వ సంస్థగా పేరు పొందినటువంటి సంస్థ. ఇందులో భాగంగా మా యొక్క మీడియా మిత్రులు న్యూస్ కవరేజ్ కోసం మోహన్ బాబు యొక్క సమీప కాలేజీ వద్దకు వెళ్ళిన వెంటనే మోహన్ బాబు అనుచిత వ్యాఖ్యలతో అనేకమైనటువంటి పదజాలముతో తిడుతూ పాత్రికేయులపై దాడి చేసిన సంఘటన విషయమై ఈరోజు వీకోస్ట మండలంలో ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో ధర్నా చేస్తున్నాము. 2 పర్యాయాలు మీడియాపై దాడి చేసినటువంటి మోహన్ బాబుపై దేశద్రోహం చట్టం కింద కేసులు నమోదు చేయాలని, అదేవిధంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం పరిపాలిస్తున్న గౌరవనీయులు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చొరవతో మరియు పవన్ కళ్యాణ్ వారి యొక్క ఇద్దరి యొక్క ఆధ్వర్యంలో ఈ యొక్క సినిమా నటుడైనటువంటి మోహన్ బాబుని వెంటనే అరెస్ట్ చేసి రాష్ట్రంలో మీడియాపై ఎవరైనా దాడులు చేస్తే వారిపై కఠిన చర్యలు తీసుకోవడానికి ప్రత్యేకమైనటువంటి ఐపీఎస్ సెక్షన్లో ఒక జీవోని తీసుకురావాలనేటటువంటిదే మా యొక్క డిమాండ్.